నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మనకి జడ్చెల మండలంలో గంజాయి పట్టివేత కనిపిస్తోంది. అయితే నక్కలపండ తాండాల సమీపంలో 167 జాతీయ రహదారి గంజాయి పట్టుబడింది. లారీలో తరలిస్తుండగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వైజాగ్ నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లయితే పూర్తి అప్డేట్స్ మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఏదైతే గుట్టు చప్పుడు కాకుండా వైజాగ్ నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయిని నార్కోటిక్ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. అయితే ఇది వైజాగ్ నుంచి మహారాష్ట్రకు లూప్ లైన్ ద్వారా వెళ్తుంది. గుట్టు చప్పుడు కాకుండా గత కొన్ని రోజులుగా దీని మీద నిఘా పెట్టిన అధికారులు పక్కా సమాచారంతో దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు లారీని వెంబడించి లారీని జడ్చెల సమీపంలోని 167 జాతీయ రహదారిపై నక్కలబండ తాండా వద్ద పడ్డారు. అయితే వీరి వద్ద నుంచి దాదాపు 210 కిలోలు గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారో, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఇంకేమైనా ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం దిశ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాగారి ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో టీం దాదాపు 6 బ్యాగులలో దాదాపు 210 అయితే పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా జడ్చెల్ల నుంచి ప్రధానంగా జన రహదారి ఎంచుకుని ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. అసలు ఎప్పటి నుండి దందా అనేది సాగుతుంది? ఇప్పుడు పట్టుకున్నారు అంటే దాదాపు 210 కిలోల గంజాయి అంటే మామూలు మాట కాదు. సో ఎప్పటి నుండి ఈ దందా సాగుతుంది? దీని వెనకాల ఎవరన్నా అధ్యక్షులు ఉన్నట్లు ఏమన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా ప్రదీప్? అయితే గత రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుపుతున్నట్టు కూడా అధికారుల దృష్టికి వచ్చినట్టు మనకు తెలిసింది. ఇప్పటికే 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తుందని వైజాగ్ ప్రధానంగా మహారాష్ట్రకు ఇది తరలిస్తున్నారని కూడా చెప్తున్నారు. అది క్యాబిన్ లో కింద వరుసలో ఈ గంజాయిని మొత్తం కవర్ లో పేర్చుకొని పోతుండడంతో అధికారులు పక్కా సమాచారంతో దాదాపు 50 కిలోమీటర్లకు పైగా వెంబడించి చర్చల సమీపంలో పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వ్యవహారంలో ఇంకా పెద్ద తలకాయలు ఎవరైనా తర్వాత ఎవరెవరు ఉన్నారనే దిశలో కూడా దర్యాప్తు చేసి కూడా మనకు పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తి సమాచారం, పూర్తి వివరాలు తమ దర్యాప్తు తేలున్నాయని రాబోయే రోజుల్లో పూర్తి సమాచారంతో పక్కగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా నాకు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు.